అందరికీ నమస్కారం అండి. నా పేరు భాస్కర్ నాయక్, మల్లాగారిపల్లి తాండా, కదిరి మండలం. ఈ ఓన్లీ ప్రకృతి వ్యవసాయం మందులతోనే ఈ మామిడి కాపు ఇలా వచ్చిందండి. ఒక్కసారి ఘనజీవామృతము ఒక్కో చెట్టుకు 2 కేజీలు చొప్పున వేసాను. పూత దశలో వచ్చి ఒకసారి స్ప్రే చేశాను జీవామృతము. ఇక ఈ పిండి దశలో వచ్చి ఒకసారి నిమాశ్రం చేసేసానండి, అంతే. ఎటువంటి మందులు వాడిన లేదు. సైజు చూడండి, బాగా వచ్చిందండి. ప్రకృతి వ్యవసాయ మందుల వల్ల కాపు బాగా వచ్చింది, సైజు బాగా వచ్చింది. చూడండి, ప్రతి చెట్టు, ఏ చెట్టు చూసుకున్నా కూడా చూడండి, సైజు చూడండి. చూడండి, ఇక పక్కనే అన్నతమ్ములు భాగాలండి. అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ మందులు వాడారు, వాళ్ళ కాయలు ఎలా ఉన్నాయో అవి చూపిస్తాను. ఈ ప్రకృతి వ్యవసాయం మందుల వల్ల ఇవి చూడండి, ఒకసారి చూడండి. లోపల పై నుంచి కింద వరకు ఏ శైలి ఉందో చూడు. ఇకపోతే ఈ మామిడి తోటలో ప్రకృతి వ్యవసాయం గురించి పిఎండిఎస్ చేసుకున్నానండి. ఈ పిఎండిఎస్ వేసుకోవడం వలన భూమి శాంతం ఉంటుంది, వేడి తగ్గిస్తుంది, చెట్టు కూలింగ్ ఉంటుంది, కాయలు రాలకుండా కాపు బాగిస్తుంది. చూడండి, ప్రతి చెట్టు చూడండి, కాయ సైజ్ చూడండి. కాయ కలర్ చూడండి, షైనింగ్ ఎలా ఉందో, సైజ్ చూడండి. ఇకపోతే ఇది గెట్టు మాది, యువతలు వచ్చి అన్నతమ్ములు బాగా మా చిన్నాన్న వాళ్ళది. మన ఈ ప్రకృతి వ్యవసాయం మందుల వల్ల కాసిండే కాపుకి యువతలు వీళ్ళు ఇంగ్లీష్ మందులు వాడారు. 5 సార్లు స్ప్రే చేశారంటే వీళ్ళ కాపు ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. చూడండి, వీళ్ళ కాపు చూడండి. సేమ్ మా చెట్లు ఈ చెట్లు ఒకటే రోజు వేసాము, ఒకటే ఏజే. వీళ్ళ ఇంగ్లీష్ మందులు వాడిన వల్ల వీళ్ళ కాపు చూడండి, వీళ్ళ సైజు చూడండి. చూడండి, వీళ్ళు 5 సార్లు వేసేసారంట. 5 సార్లకు ఒక్కోసారికి వచ్చి 1000 రూపాయల నుంచి 1500 ఒక్కో ఎకరాకి అవుతుందంట. మొత్తం 5 సార్లకు ఒక 10,000 వరకు వచ్చింది వీళ్ళ ఖర్చు ఒక ఎకరానికి. వీళ్ళ మా కాయలు చూడండి, ఇంగ్లీష్ మందుల వల్ల కాయల కింద ఎలా రాలుతుంటాయో ఎండిపోయి. మనం ఒక్క కాయ కూడా రాలిన లేదండి, ఇంతవరకు ఒక్క కాయ కూడా వేస్ట్ కాలే. ఎలా పట్టిందో అలాగే మొత్తం కాయలు ఉన్నాయి. ఈ కాయలకు ఆ కాయకు చూడండి, ఈ చెట్టుకు ఆ చెట్టుకు ఎంత తేడా ఉంది. ఈ ఇంగ్లీష్ మందుల వల్ల, మన ఆర్గానిక్ మందుల వల్ల ఎలా మీకే అర్థమైంటుంది మందులు పనిచేస్తుండేవో. చూడండి, చూడండి, వీళ్ళ కాయలు చూడండి, ఎంతెంత కాయలు రాలిపోతుంటాయి చూడండి. వీళ్ళు 5 స్ప్రే చేసినా కూడా చూడండి, వీళ్ళ మందులు వీళ్ళ కాయలు చూడండి, చెట్ల కింద ఎలా చూడండి. ఇకపోతే ఇక్కడ చూద్దాం రండి, ఒక్క కాయ ఉందేమో, ఒక్క కాయ కింద రాలిందేమో చూడండి. ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల చూడండి, చెట్ల కింద చూడండి, ఒక్క కాయ డ్యామేజ్ అయిందేమో చూడండి. ప్రతి ఒక్కరూ ఈ పిఎండిఎస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.